మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఫిరంగిపురం గొల్లపాలెం నుంచి తమ సమస్యను తెలియజేయడానికి కలెక్టరేట్‌కి వచ్చేశారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి అనేది పూర్తిగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. రావటానికి కారణం ఏంటి? మా సమస్య మా గ్రామంలో ఉన్న కోరి గురించి మా సమస్య. మా గ్రామానికి దగ్గరలోనే ఉంది, మా ఇళ్ళ మధ్యలోనే ఉంది ఆ కోరి. ఆ కోరి బ్లాస్టింగ్ల వల్ల ఆ గ్రానైట్ తీసేటప్పుడు ఆ ప్రాణ నష్టం ఉంది. ఆ రాళ్ళన్నీ మా ఇళ్ళ మీద పడుతున్నాయి. ఆ రాళ్ళన్నీ మా ఇళ్ళ మీదకి వచ్చి డిసెంబర్ 29వ తారీఖున 4 ప్రాణాలు పోయాయి. ఆ రాళ్ళు పడుతున్నాయి, డస్టు, మరి ఆరోగ్య సమస్య వస్తుంది, మరి పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది. మరి ఆ కొండ మీద ఉన్న కోతులన్నీ మా గ్రామం మీదకి వచ్చి మా ఇళ్లలో వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి. మేము ప్రతిసారి తలుపులు వేసుకుంటానే ఉండాలి. మేము బయటకు రావడానికి కూడా భయానికి గురవుతున్నాము. మాకు ఆ కోరి ఆపాల్సిందిగా మేము కలెక్టర్ గారికి వినతించుకోవడానికి వచ్చామండి ఇక్కడికి. మేము ఇప్పుడు మైనింగ్ వాళ్ళు అంటున్నారు 100 మీటర్లలోనే మైనింగ్ కొట్టుకోవచ్చు అని అంటున్నారు. 100 మీటర్లని ఎప్పుడన్నా మేము ఆ జీవో కానీ అవి ఏముండే అని అడుగుతుంటే చూపించరు. ఏమన్నా మేమందరం రాళ్ళు వచ్చి మీద ఊర్ల మీద పిల్లల మీద పడితే పరిగెత్తి లోనకెళ్ళంగానే కొద్దిగా వాళ్ళు ప్రాణాలతో భయంతో బతుకుతారు. కానీ అక్కడ ఏంటంటే కొన్న 2 రోజుల తర్వాత ఎవరో ఒకళ్ళు రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు ఎంటరింగ్ అయ్యి వీళ్ళందరినీ చిందరబందర చేసి మళ్ళీ వాళ్ళు కొండ కొట్టుకుంటూనే ఉంటారు. మాకు ప్రతిసారి అట్లా కాకుండా ఆ జీవోని చూపించి జీవోలో అవసరమైతే ఆ జీవోలో కూడా అమెండ్మెంట్ చేసి అక్కడ కొండ కొట్టనీయకుండా చేయాలని మా ఆశలో. చూశారు కదా ఇక్కడ పరిస్థితి. మైనింగ్ ఆపి తమ ప్రాణాలను, తమ ఆస్తిని, ప్రాణ నష్టం ఎలాంటివి కాకుండా కాపాడాలని కలెక్టర్ గారికి విన్నవించుకున్నామని చెప్పేసి వాళ్ళు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అనిల్ గారితో దివ్య గేరా.